శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. కుశల ఇది అమ్మవారి 3 అక్షరాల నామం. ఇది 436వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు కుశలాయై నమః అని చెప్పాలి. కుశల అంటే క్షేమము కౌశల్యమును కలది అని అర్థం. కుశల అంటే క్షేమము అనే అర్థంలో జనన మరణాతీతురాలు అని అర్థం. ప్రళయకాలంలో మహేశ్వరుని మహా తాండవాన్ని చూసే ఏకైక సాక్షిని అమ్మవారు. కాబట్టి అమ్మవారు ఎప్పుడు క్షేమంగానే ఉంటుంది. కుశల అంటే కౌశల్యము అనే అర్థంలో అమ్మవారు గొప్ప కౌశల్యము కలది అని అర్థం. లేకపోతే అంత చక్కగా ఒక్కర్తి ఈ సమస్త విశ్వానికి సంబంధించిన సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహ కృత్యాలు నిర్వహించలేదు. విశ్వంలోని ఏ విషయం చూసినా ఆవిడ నైపుణ్యం ప్రస్ఫుటంగా కనపడుతుంది. కాబట్టి అమ్మవారు కుశల. మనస్సు ప్రశాంతంగా ఉండడమే కుశలానికి అంటే క్షేమానికి మూల కారణం. చక్కని కౌశల్యము కలది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. కోమలాకార ఇది అమ్మవారి 5 అక్షరాల నామం. ఇది 437వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు కోమలాకారాయై నమః అని చెప్పాలి. కోమల అంటే సుకుమారమైన అని లేదా మృదులమైన అని. ఆకార అంటే స్వరూపము కలది అని అర్థం. కోమలమైన అంటే సుకుమారమైన నాజూకైన అనే అర్థాలతో పాటు సూక్ష్మమైన అనే అర్థం కూడా చెప్పవచ్చు. అందరిలోనూ ఉండే అమ్మవారు సూక్ష్మంగానే ఉంటుంది. తామర కాడలోని సన్నని పోగులాగా సుషుమ్న నాడిలో ఉండే కుండలిని శక్తే మనలోని అమ్మవారి సూక్ష్మ రూపం. ఆ సూక్ష్మత్వాన్ని సుకుమారత్వాన్ని మంత్రపుష్పంలో విద్యుల్లేఖేవ భాస్వర అని అన్నారు. అంటే మెరుపు తీగ సొగసుతో ప్రకాశించున్నది అని అర్థం. ఆ మెరుపు తీగె ఆకారం ఎంత సుకుమారంగా వన్నెలు చిన్నెలు వెదజల్లుతూ ఉంటుందో చూసిన వాళ్ళకే తెలుస్తుంది. సుకుమారమైన స్వరూపము కలది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. కురుకుల్లా ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 438వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు కురుకుల్లాయై నమః అని చెప్పాలి. కురుకుల్లా అనేది అసలు సంస్కృత పదం కాదు. ఏదో ఒక ప్రత్యేక సమయంలో వాడబడే ఒక రహస్య పదం. ఈ పదం యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడం కంటే ధ్యానం చేసి అర్థాన్ని సిద్ధింప చేసుకోవడం ఉత్తమం. సుషుమ్న మార్గాన్ని ఈ నామం సూచించే రహస్యార్థంగా కొందరు చెప్తారు. వేదంలో కపాలములు అని ఇలాంటివే ఉంటాయి. అధర్వణ వేదంలో జర్భరీ పదం ఇలాంటిదే. కేవలం శబ్దం చేత మాత్రమే అర్థం చేసుకోవాలి ఇలాంటి పదాలను. అంటే మనం అప్పుడప్పుడు ఉచ్చరించే ఛ, ఊ, ఆ లాంటి పదాల వంటిదిగా ఈ కురుకుల్లా పదాన్ని కూడా అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. కులేశ్వరి ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 439వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు కులేశ్వర్యై నమః అని చెప్పాలి. కుల అంటే కుల మార్గమునకు అని, ఈశ్వరి అంటే ఈశ్వరి అని. కుల పదాన్ని కులము సముదాయము అనే పదాలకు సంబంధించిందిగా అర్థం చేసుకుంటే ప్రపంచంలోని అన్ని రకాల జీవరాశుల సముదాయానికి ఈశ్వరి అని అర్థం. అన్ని కులములకు మూలమైనది అని, అన్ని కుల వృత్తులకు మూలమైన శక్తి స్వరూపిణి అని చెప్పుకోవాలి. కుల అంటే కుల మార్గానికి సంబంధించిందిగా తీసుకుంటే వెన్నెముకలోని కుల మార్గానికి అంటే సుషుమ్నా నాడి మార్గాన్ని నడిపించే శక్తి స్వరూపిణి అని అర్థం చెప్పుకోవాలి. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. కుల మార్గమునకు ఈశ్వరి అని, అన్ని రకాల జీవరాశుల ఉత్పత్తికి మూలమైనది అని, అన్ని కుల వృత్తులకు మూలశక్తి స్వరూపిణి అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. కులకుండాలయ ఇది అమ్మవారి 6 అక్షరాల నామం. ఇది 440వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు కులకుండాలయాయై నమః అని చెప్పాలి. కులకుండ అంటే కులకుండమును అని, ఆలయ అంటే నిలయముగా కలది అని. మూలాధారం నుండి సహస్రారం దాకా ఉండే సుషుమ్న మార్గాన్ని కుల మార్గమని కులకుండమని అంటారు. ఈ మార్గం గుండానే
పైకి క్రిందకు నిరంతరం అమ్మవారు చెరిస్తూ నిలుస్తూ ఆరోహిస్తూ అవరోహిస్తూ ఉంటుంది. అమ్మవారు మనలో ఎక్కువగా వసించే స్థానం ఈ కులకుండం. అందుకని ఈ స్థానం అమ్మవారికి ఆలయము అన్నారు. మూలాధార, స్వాదిష్టాన, మణిపూర చక్రాలకు సంబంధించిన ఒక కుండాన్ని ఊహిస్తే దాన్ని కులకుండం అని చెప్పే పద్ధతి కూడా ఉంది. కులకుండమును తన నిలయముగా కలది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.